బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, యూపీలోని బ్యాంక్ వర్డ్ ఏరియాలను టార్గెట్గా చేసుకున్న ముఠా పిల్లలను కిడ్నాప్ చేస్తుంది. వారిని హైదరాబాద్, బెంగళూరు, వెస్ట్ బెంగాల్, చెన్నై, ఏపీలోని పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాల్లోని వారిలో చాలా మంది హాస్పిటల్స్ లో పనిచేస్తున్నట్లుగా తెలిపారు పోలీసులు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 27 మందిని అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ కార్తిక్, అంజంపుర ఆశా వర్కర్ అమూల్య, మల్క్పేట్లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకున్నారు. దళార్లు పిల్లల్ని కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్టు చేశారు. ఇరవై 25 మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికే 14 మందిని రెస్క్యూ చేశారు. మరో 11 మంది కోసం గాలిస్తున్నారు. ఆడ శిశువును 4 లక్షలకు, మగ శిశువును 6 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. చెప్పడం ఏంటంటే ఏ అడాప్షన్ ప్రాసెస్లో కూడా మనీ ఇన్వాల్వ్ కావద్దు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ మనీ ఇన్వాల్వ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్. సో అప్పుడు పేరెంట్స్ అని ఉన్న వాళ్ళు పర్చేజర్స్కి అయిపోయి నేరస్తులుగా మారి ఉన్నప్పుడు వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో వాళ్ళు నేరం చేసిన వాళ్ళు అవుతారు, డబ్బులు ఇచ్చి కొని ఉంటే. సో ఇప్పుడు మనము మీకు సింపుల్గా బర్డ్స్ ఐ వ్యూ చెప్పాలంటే ఫస్ట్ కృష్ణవేణి, దీప్తి ఫస్ట్ మనం లాస్ట్ మంత్లో అరెస్ట్ చేసాం. దాని తర్వాత దీప్తి అండ్ ఇస్మాయిల్ ఇదొక మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్. అలాగే దీప్తి ఇంకో అమూల్య అనే అక్యూజ్డ్ నేరస్తుతో కలిసి, లేడీతో కలిసి మళ్ళీ నేరం చేయడం జరిగింది. ఫోర్త్ అమూల్య అండ్ ఇంకొక కొంత వేరే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ప్రవీణ్, రియా అండ్ వర్మ వీళ్ళతో కలిసి ఇంకొక మాడ్యూల్, ఫోర్త్ మాడ్యూల్. ఫిఫ్త్ మాడ్యూల్ దీప్తి అండ్ ప్రవీణ్. ఈ 5 విధమైనటువంటి నెట్వర్కింగ్లో ఈ యాక్టివిటీ జరిగింది. దీంట్లో ఇప్పుడు మనము 25 బేబీస్ని, బాయ్స్, గర్ల్ని అమ్మినటువంటిది ఐడెంటిఫై చేశాం. దాంట్లో ఇప్పుడు మనం 16 బేబీ బాయ్స్ని, బేబీ గర్ల్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. మిగిలిన 9 అవి డిఫరెంట్ ప్లేసెస్లో, కోల్కతా, బెంగళూరు, అట్లా చెన్నై, ఇటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. సో వాటికి మేము ఇప్పుడు అరెస్ట్ ప్రాసెస్ అయిపోగానే టీమ్స్ పంపిస్తాం.